ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, కనీసం నువ్వైనా నన్ను నమ్మినందుకు సంతోషంగా ఉండా శ్రీవల్లి. అది చాలు నాకు. మామా, నువ్వేంటో నాకు తెలుసు కదా. నేను నిన్ను నమ్మాను కాబట్టి కేసుని ఇంతవరకు తీసుకొచ్చాను. నిన్ను ఎలాగైనా నిర్దోషిగా నిరూపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నేను హత్య చేయలేదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ బావకు నువ్వు వ్యతిరేకంగా వెళ్తా ఉండవు కదా శ్రీవల్లి. వ్యతిరేకంగా వెళ్ళడం లేదు మామా, న్యాయంగా వెళ్తున్నాను. నాన్న నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే నేను ఈ ధర్మ పోరాటాన్ని చేస్తున్నాను. కానీ నా గురించి ఆలోచిస్తూ బావకి శత్రు అవడం నాకు ఇష్టం లేదు శ్రీవల్లి. బావ నన్ను అంతకుడని అనుకుంటున్నాడు. నా మాటలు నమ్మడం లేదు. పోనీలే, అలాగే అనుకుని నాకు శిక్ష వేయించని. బావ కోసం నేను ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా తలరాత ఇంతే అనుకుంటాను. ఇంతటితో ఈ కేసు వదిలే శ్రీవల్లి. బావకి ఇష్టం లేని పని చేయకు. వదిలేయాలని అనుకున్నదాన్నైతే నేను నల్లకోటు వేసుకునేదాన్ని కాదు. జడ్జి గారిని టైం అడిగేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఈ కేసు వదిలేస్తే రేపు నీకు శిక్ష పడిన తర్వాత నాన్నకి నువ్వు నేరస్తుడివి కాదు అని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఊహించు. జీవితాంతం ఆయన కుమిలిపోతారు. అలా జరగకూడదు. నువ్వు చూస్తూ ఉండు మామా, త్వరలోనే అన్ని నిజాలు నాన్నగారికి తెలుస్తాయి. నాన్న, నువ్వు, నేను, మన ఫ్యామిలీ అందరం ఇప్పట్లాగే కలుసుంటాం. మామా, కోర్టు ఇచ్చిన టైం లోపల నేను అసలు నేరస్తుని పట్టుకోవాలంటే నాకు నీ హెల్ప్ కావాలి. చెప్పమ్మా. నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, బాగా గుర్తు చేసుకుని చెప్పు. ఆ రోజు నువ్వక్కడ ఇంకెవరినైనా చూసావా? లే శ్రీవల్లి, నేను ఎవరిని చూడలేదు. కేశవ్ బాబుకి ఫోన్ చేసినాను. తను అక్కడికి రమ్మన్నాడు. నేను వెళుతుంటే బావ వద్దన్నాడు. అయినా కూడా నేను పట్టించుకోకుండా వెళ్ళినాను. బావ కూడా వెనకాలే వచ్చినాడు. నేను వెళ్ళేసరికి అక్కడ కేశవ్ బాబు ఒక్కడే ఉన్నాడు. మేమిద్దరం తప్ప అక్కడ ఇంకెవ్వరూ లేరు. లేదు మామా, అక్కడ ఖచ్చితంగా నేరస్తుడు ఉండాలి. అన్నయ్యని పొడిచి అంత తొందరగా పారిపోలేడు. ఆ ప్లేస్లో కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? నేనైతే అవన్నీ చూడలేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సీసీ కెమెరాలు లేవని చెప్పినారు కదా. ఛా! అసలే మనకి టైం చాలా తక్కువగా ఉంది. త్వరగా మనం ఆ నేరస్తుని పట్టుకోవాలి. మన దగ్గరేమో ఒక్క క్లూ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకీ ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ ఎక్కడుంది మామా? శ్రీనగర్ కాలనీలో రోడ్ నెంబర్ 2. ఆ తర్వాత మేడం, ఆ రోజు కేశవ గారి మొబైల్ కాల్ లిస్టు కమిషనర్ గారు మీకు ఇవ్వమని చెప్పారు. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. అలాగే మీకు ఏ హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడగండి. కేసు విషయంలో మీకు సాయం చేయమని చెప్పారు. అలాగే, తప్పకుండా. సరే మామా, నేను మళ్ళీ ఒకసారి హత్య జరిగిన ప్లేస్కి వెళ్ళి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూస్తాను. పోలీసులు అంతా సెర్చ్ చేసినారు కదమ్మా. వాళ్ళకి చిన్న క్లూ కూడా దొరకలేదు. వాళ్ళకి దొరకకపోతే ఏంటి, మనకి దొరకచ్చు కదా. సరే మామా, ఇక నేను వెళ్తాను. అలాగే, జాగ్రత్త. లాయర్ శ్రీవల్లి కోరికను మన్నించి వారికి 3 వారాల టైం ఇస్తున్నాను. ఈ శ్రీవల్లి ఆధారాలు సేకరించడం కోసం కోర్టుని టైం అడిగింది. కొంపతీసి ఏదన్నా క్లూ దొరకబట్టినా దొరకబడుతుంది. ఇక నుంచి నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి. శ్రీవల్లికి ఏ ఎవిడెన్స్ దొరకకుండా జాగ్రత్త పడాలి. అల్లుడు గారు, ఏమండి భోంచేతురుగాని రండి. నాకు ఆకలిగా లేదు సీత. ఆకలి లేకపోవడం ఏంటండి? మీరు రోజు ఈ టైం కల్లా తినేస్తారు కదా. మధ్యాహ్నం కూడా భోంచేయలేదు. రండి తిందురుగాని. బాబు, నువ్వు కూడా రా. అలాగే అత్తయ్య. ఏంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? లేవండి.
రండి మావయ్య భోంచేద్దాం. నాకొద్దని చెప్పాను కదా. మీరెళ్ళి భోంచేయండి. రోజు అల్లుడు గారితో కలిసి తింటానంటారు, ఈ రోజేంటి ఇలా మాట్లాడుతున్నారు? భోజనానికి టైం అయింది, రండి. నాకొద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? విసిగిస్తావేంటి? ఏ ఒక్క పూట తినకపోతే చచ్చిపోతారా? కోర్టులో జరిగిన దానికి ముసలుడు బాగా హట్ అయినట్టున్నాడు. ఇదే మంచి టైం. శ్రీవల్లి గురించి నెగిటివ్గా చెప్పాలి. ఏంటండి ఇది? ఏమైంది మీకు? ఎందుకండి అంత మాట అంటున్నారు? అత్తయ్య, ఈరోజు కోర్టులో శ్రీవల్లి మావయ్య గారి పరువు తీసేసింది. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు? అవునత్తయ్య, మావయ్య చెప్పిన సాక్ష్యం అబద్ధమని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. లడ్డూకి శిక్ష పడకుండా కేసును వాయిదా వేయించింది. శ్రీవల్లి అలా చేయటం వల్లే మావయ్య గారు అంతలా బాధపడుతున్నారు. కన్న కూతురే తండ్రికి వ్యతిరేకంగా కేసు వాదిస్తుంటే ఏ తండ్రైనా ఎలా తట్టుకోగలడు చెప్పండి? నేను కూడా ఎంతో చెప్పి చూశాను, కానీ తను అర్థం చేసుకోవడం లేదు. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? నువ్వు చేసిన పనికి కోపం కాకుండా సంతోషంగా ఎలా ఉండమంటావు? ఇన్ని రోజులు నీలాంటి కూతురు ఉన్నందుకు మేమెంతో గర్వపడ్డాం, కానీ ఈరోజు బాధపడుతున్నాం. కూతురంటే తల్లిదండ్రుల గౌరవ మర్యాదలు కాపాడాలి, కానీ ఇలా తండ్రి పరువు పోయేలా చూడకూడదు. అసలు నువ్వు ఎందుకిలా మొండిగా తయారవుతున్నావు? అమ్మా, నాన్నగారు నాకు దేవుడితో సమానం. ఆయనంటే నాకు ఎంతో గౌరవం. ఆయనే నా రోల్ మోడల్. నాన్నగారిని కించపరచాలన్న ఉద్దేశం నాకెప్పుడు లేదు, ఉండదు. అపార్థం వల్ల ఒక అమాయకుడు బలైపోతున్నాడు. అది నాకు క్లియర్గా తెలుస్తుంది. అది లడ్డు మామ కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు. కానీ ఆ అమాయకుడికి శిక్ష పడకూడదని నేను పోరాడుతున్నాను. ఇది తప్ప? నేను చేసే దాంట్లో నాన్నగారిని అవమానించింది ఏమీ లేదు. నేను అనుకున్నది తప్పు అని ప్రూవ్ అయిన రోజున నాన్నగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఆయన నాకు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడమ్మా, నువ్వు ఎల్ఎల్బి చేస్తానంటే న్యాయపరంగా 10 మందికి ఉపయోగపడతావనుకున్నాను, కానీ ఇలా తండ్రిని ఎదిరించి నాకే వ్యతిరేకం అవుతావనుకోలేదు. నాన్న ప్లీజ్, మీరలా అనకండి. నేనే మీకు వ్యతిరేకం కావడం లేదు, మిమ్మల్ని ఎదిరించడం లేదు. ఒక నిరపరాధికి శిక్ష పడకూడదని ప్రయత్నిస్తున్నాను. నువ్వు చేసే ప్రయత్నం సరైందైతే నేనే నీ భుజం తట్టి ప్రోత్సహించి ఉండేవాణ్ణి, కానీ నువ్వు చేస్తున్నది క్షమించరాని తప్పు. నాన్న, నేను తప్పు చేయటం లేదు. జరిగిన తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయంలో మీ మనసు నొచ్చుకుంటే నన్ను క్షమించండి. సరే, అలాగే, కాని నా మాట కాదని నీ దారిలో నువ్వు వెళ్తానంటే నేను చేయగలిగింది ఏముంది చెప్పు. కానీ నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా హత్య చేసిన వాడికి శిక్ష పడుతుంది. అవునన్నా, హత్య చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడుతుంది. కానీ అది లడ్డు మామకి మాత్రం కాదు, అన్నయ్యని చంపిన హంతకుడికి పడుతుంది. నా కూతురు జీవితంలో ఎప్పుడు ఓడిపోకూడదని కోరుకున్నాను. ఈ విషయంలో మాత్రం ఓడిపోతున్నావు. నువ్వు అది గుర్తుపెట్టుకో. ధర్మం, న్యాయం ఎప్పుడు ఓడిపోకూడదని మీరే నాకు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు కూడా నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను. నా వాదనలో న్యాయం ఉంది.
ఆ న్యాయాన్ని నేను గెలిపిస్తాను నాన్న. శ్రీవల్లి, ఇక చాలా ఆపు. మీ నాన్నగారు చెప్పేది సైలెంట్గా వినలేవా? ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్తున్నావు. అసలు నీకు ఈ మధ్య అహంకారం ఎక్కువ అవుతుంది. ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. శ్రీవల్లి లడ్డూ కేసు వాదిస్తున్న టెన్షన్ ఒక పక్కున్నా, ఈ ఇంట్లో అది అందరికీ శత్రువులా మారుతుందన్న హ్యాపీనెస్ అయితే ఉంది. తండ్రి కూతుర్ల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే కోదండరామయ్యే శ్రీవల్లిని మెడబెట్టి బయటికి గెంటేస్తాడు. అది జరగాలంటే మండుతున్న కట్టెలా ఉన్న ముసలోడికి శ్రీవల్లి గురించి చెడుగా చెబుతూ మంట ఇంకాస్త ఎక్కువ చేయాలి. చేస్తాను. ఇక నుండి అదే పనిగా పెట్టుకుంటాను. ఏంటి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అవును, మనసుకు ఉల్లాసాన్నిచ్చే మంచి విషయాలు జరుగుతూ ఉంటే సంతోషంగానే ఉంటారు కదా. ఓరి దుర్మార్గుడా, తోడబుట్టిందని పసుపు కుంకాలు చెరిపేశాననే బాధ నీలో కొంత కూడా లేదేంట్రా? ఎందుకు బాధ? వాణ్ణి నేనేం ఊరికే చంపలేదు, నన్ను అవమానిస్తే కదా చంపాను. ఆయన కేశవే అంత ఉత్తముడు కాదు, అందుకే పైకి పంపేశాను. నిన్ను అవమానించాడని బావని చంపేశావు. మరిప్పుడు ఆ తండ్రి కూతుర్లని ఎందుకు విడిదేయాలని ట్రై చేస్తున్నావు? వాళ్ళు విడిపోతేనే కదా కోదండరామయ్యని నేను ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాను. అలాగే శ్రీవల్లి కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్లోనే లడ్డుగాడి కేసు మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఎవిడెన్స్ సంపాదించలేదు. అప్పుడు లడ్డుగాడికి శిక్ష పడుతుంది. ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. టైం చూసుకొని ఆస్తిని తిరిగి నా పేరును రాయించుకోవచ్చు. కేశవ్ కూడా లేడు కాబట్టి అక్కని మాయ చేసి వాళ్ళ వాటా కూడా కొట్టేసి సైలెంట్గా అమెరికా చెక్కేయొచ్చు. అసలు నువ్వు మనిషివారా? సొంత అక్కను కూడా మోసం చేయాలనుకుంటున్నావు. మరో పక్క తండ్రి కూతురుల మధ్యలో చిచ్చు పెట్టి సంబరపడుతున్నావు. నీలాంటి శాడిస్ట్ ఈ ప్రపంచంలోనే ఉండడు. నువ్వింత నీచుడు అని అనుకోలేదు. ఒక రకంగా నిన్ను ఎంకరేజ్ చేసి నేను కూడా తప్పు చేశాను. నువ్వు నేను వేరువేరు కాదు, మనిద్దరం ఒకటే, అది మర్చిపోకు. అయినా మా అక్క బావ వాళ్ళు శ్రీవల్లి మెడలో తాళి ఎందుకు కట్టనిచ్చారు? ఈ ఆస్తి కొట్టేయడం కోసం. ప్రతి ఒక్కరిలో స్వార్థం ఉంటుంది. స్వార్థపరుడిగా ఉండటం తప్పేం కాదు. ఎలాగైనా సరే మనం అనుకున్నది చేసేయాలి. అందరికంటే ముందుండాలి. మన వల్ల ఎదుటివాడు నష్టపోయినా పర్లేదు, కానీ మనం మాత్రం సంతోషంగా ఉండాలి. జీవితం చాలా చిన్నది గురు. అడ్డదారిలో అయినా ఆనందం అనుభవించాల్సిందే. ఇదే ఈనాటి ధర్మం. చిచి. ఇక మీదట నేను మీ ఇంటి కోడల్ని కాదు, ఈ ఇంటి మృత్యువుని. లడ్డు మామ నిర్దాక్షిణ్యంగా ఈ కేసులో ఇరికించబడ్డాడు. ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. అపార్థం వల్ల ఒక అమాయకుడు బలైపోతున్నాడు. అది నాకు క్లియర్గా తెలుస్తుంది. ఈ విషయంలో మీ మనసు నొచ్చుకుంటే నన్ను క్షమించండి. వ్యక్తిత్వంలో నా కూతురు నాకన్నా గొప్పదని మురిసిపోయాను, కానీ ఇప్పుడు అమృతానికి విషానికి తేడా తెలుసుకోలేని అమాయకపు స్థితిలో ఉంది. ఆ దుర్మార్గుడి కోసం తను ఎందుకింతలా పోరాడుతుందో అర్థం కావట్లేదు. నాన్న, భోజనం తీసుకొచ్చాను నాన్న.
తినండి. నాన్న, మనిద్దరి మధ్య భేదాభిప్రాయాలుంటే ఆ కోపం నా మీద చూపించండి, భోజనం మీద కాదు. మీరు భోజనం చేయకపోతే ఈ ఇంట్లో ఎవరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. అందరూ అలాగే పస్తులుంటారు. అమ్మ కూడా ఇంకా భోజనం చేయలేదు. అమ్మ ఆరోగ్యం గురించి మీకు తెలుసు కదా. తను భోజనం చేసిన తర్వాత మెడిసిన్స్ వేసుకోవాలి. ఆమె గురించి ఆలోచించైనా భోజనం చేయండి నాన్న. నాన్న, నేను లాయర్గా పట్టాపుచ్చుకుని వచ్చిన రోజు మీరొక మాట అన్నారు, గుర్తుందా? చట్టాన్ని న్యాయాన్ని కాపాడే క్రమంలో రక్త సంబంధం అడ్డొచ్చినా లెక్క చేయొద్దు అని. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను నాన్న, అర్థం చేసుకోండి. నేను మీ అమ్మలా ఉంటానని మీరెప్పుడు అంటుంటారు కదా నాన్న. ఈరోజు నేను మీ కూతురిగా కాదు, తల్లిగా ఈ భోజనం తెచ్చాననుకోండి. మీ అమ్మ మీకు భోజనం పెడుతుందనుకొని భోజనం చేయండి నాన్న. మీ చిన్నతనంలో మీరు అలిగినప్పుడు మీ అమ్మ మీకు గోరుముద్దలు తినిపించేది అన్నారు కదా. ఈరోజు నేను మీకు మీ అమ్మలా తినిపిస్తాను. తినండి నాన్న. ప్లీజ్ నాన్న. శ్రీవల్లి, వచ్చావా? మావయ్య గారు భోంచేశారా? లేదు, ఎంత బతిమలాడినా కూడా భోంచేయలేదు. నువ్వు కూడా భోంచేయలేదా? నాన్న ఆకలితో పస్తులుంటే నేనెలా భోంచేస్తాననుకుంటున్నావు? అందుకే మావయ్య గారిని బాధపెట్టే పనులు చేయకూడదు అని చెప్పింది. ఇప్పుడు చూడు, ఆయన భోజనం చేయకపోవడంతో అత్తయ్య, నువ్వు, ఇంట్లో మిగతా వాళ్ళెవరూ భోంచేయలేదు. నువ్వు చేసావు కదా. అంటే అత్తయ్య గారు తినమని బతిమలాడారు. మళ్ళీ తినకపోతే బాధపడతారని తినేశాను. కానీ అసలు నాకు తినాలని అనిపించలేదు. సర్లే, ఆ టాపిక్ వదిలేసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు శ్రీవల్లి. కేశవ అన్నయ్య చనిపోవటానికి ముందు నువ్వేమైనా వెళ్ళి అన్నయ్యని కలిసావా? ఇదేంటి ఇలా అడుగుతుంది? నేను అక్కడికి వెళ్ళి కేశవతో మందు కొట్టిన విషయం ఏమన్నా తెలిసిందా? అది ఎలా తెలుస్తుంది? తెలిసే ఛాన్సే లేదు. క్యాజువల్గా అడుగుతుందా లేక చీకట్లో బాణం వేస్తుందా? ఆలోచిస్తున్నావేంటి? లేదే, కలవలే శ్రీవల్లి. అయినా ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదులే. అన్నయ్య ఆ రోజు నీకేమైనా ఫోన్ చేశాడా? ఫోన్ చేయలేదు శ్రీవల్లి. బాగా గుర్తు చేసుకొని చెప్పు. కన్ఫర్మ్గా చేయలేదా? చేయలేదు శ్రీవల్లి, నిజం. ఏంటిది శ్రీవల్లి? కేశవన్నయ్య ఫోన్ కాల్ లిస్ట్. అన్నయ్య చనిపోయి 2 గంటల ముందు నీకు కాల్ చేశాడు. నువ్వేమో చేయలేదు అంటున్నావు. అబద్ధం ఎందుకు చెప్పావు? అన్నయ్య నీకెందుకు కాల్ చేశాడు? అన్నయ్య హత్యకి నీకున్న సంబంధం ఏంటి?